బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సారథ్యంలోని పార్టీ ప్రతినిధుల బృందం గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను కలవనున్నారు. సింగరేణిలో కుంభకోణంపై ఆధారాలతో ఫిర్యాదు చేయనున్నట్లు సమాచారం. తెలంగాణలోని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని, ముఖ్యంగా సింగరేణిలో వేల కోట్ల ప్రజాధనాన్ని యథేచ్ఛగా లూటీ చేస్తోందని, బాధ్యతలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేయాలని నిర్ణయించింది. సింగరేణిలో జరిగిన అక్రమాలకు సంబంధించి పూర్తి వివరాలు, స్పష్టమైన ఆధారాలతో సమగ్ర నివేదికను గవర్నర్కు అందజేయనున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సారథ్యంలోని పార్టీ ప్రతినిధుల బృందం గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను కలవనున్నారు. సింగరేణిలో కుంభకోణంపై ఆధారాలతో ఫిర్యాదు చేయనున్నట్లు సమాచారం. తెలంగాణలోని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని, ముఖ్యంగా సింగరేణిలో వేల కోట్ల ప్రజాధనాన్ని యథేచ్ఛగా లూటీ చేస్తోందని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేయాలని నిర్ణయించింది. సింగరేణిలోని జరిగిన అక్రమాలకు సంబంధించి పూర్తి వివరాలు, స్పష్టమైన ఆధారాలతో సమగ్ర నివేదికను గవర్నర్కు అందజేయనున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. చెప్పండి రామకృష్ణ, అప్డేట్స్ ఏంటి? దేవిక ఏదైతే దీనికి సంబంధించి ఈ రోజు గవర్నర్ అపాయింట్మెంట్ తీసుకున్నారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. మెయిన్ గా దీనికి సంబంధించి కేటీఆర్ ఆధ్వర్యంలో మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా కలిసి ఏదైతే తెలంగాణ రాష్ట్రాన్ని రాజకీయంగా కుదిపేసిన అంశం ఏదైతే ఉందో, సింగరేణి బొగ్గుకు సంబంధించి నైని బొగ్గు కుంభకోణం ఏదైతే ఈ మధ్య కాలంలో కొంత చర్చనీయాంశం అయిందో, అది కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మెయిన్ గా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి బావమరిది ఉన్నాడు. ఇవన్నీ అంశాలన్నీ కూడా ఏదైతే గవర్నర్ కు వివరించనున్నారు. దీనికి సంబంధించి కూడా దీంతో పాటుగా కొన్ని కీలక అంశాలు కూడా గవర్నర్ తో చర్చించి ఏదైతే కాంగ్రెస్ పార్టీ దారి తప్పిందో ఖచ్చితంగా దానికి సంబంధించి యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి గవర్నర్ ఈ రోజు ఈవినింగ్ 4 గంటలకి కేటీఆర్ బృందం కలవనుంది. దాంతో పాటుగా దీనికి సంబంధించి కొన్ని పరిపాలనకు సంబంధించి కూడా కొంత తప్పుదోవ పట్టింది. ఈ అన్నిటి మీద కూడా మీరు ఇన్వాల్వ్మెంట్ అయ్యి కొంత తగు చర్యలు కూడా తీసుకోవాలని చెప్పేసి దీనికి సంబంధించి కూడా ఒక లెటర్ అయితే గవర్నర్ కి ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది దేవిక.